హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డే 21 ఆఫ్ అవర్ సిరీస్‌లో అయితే ఉన్నాము. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వెషన్ అయితే చూద్దాం చూడండి. ఏ సమ్ ఆఫ్ 7500 గివ్స్ యాన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ 1800 ఇన్ 4 ఇయర్స్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏందనేది అయితే కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే. 1800 డివైడెడ్ బై 4 ఇయర్స్. 4 ఎందుకేసామంటే 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రతి ఇయర్‌కి ఈక్వల్‌గా అయితే ఉంటుంది. సో, 4 వన్స్ ఆర్ 4 ఫోర్స్ ఆర్ 16, 4 ఫైవ్స్ ఆర్ 20, 0 మిగులుతుంది 0. 450. ఓకే. పర్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ 450 అన్నప్పుడు ఈ క్వెషన్ అనేది 450 అనే కాదు, ఏ క్వెషన్‌కైనా ఇలాంటి టైప్ వచ్చినప్పుడు 2 టైప్స్‌లో అయితే చేయొచ్చు. ఒకటి ఆప్షన్ వెరిఫికేషన్, ఒకటి ఫార్ములా బేస్డ్. ఓకే. దీంట్లో ఆప్షన్ వెరిఫికేషన్ ఎట్లా చేయాలో ఫస్ట్ అయితే చూద్దాం. తర్వాత ఫార్ములా బేస్డ్ చూద్దాం. ఈ ఉన్న ఆప్షన్స్‌లో మనకి 5% కనుక్కోవడం ఈజీ అన్నమాట. అదైతే చూద్దాం. ఆప్షన్ వెరిఫికేషన్ 5 అయితే చూద్దాం. 5% ఎంతొస్తుందని. 10% వచ్చేసరికి 750, 7,500లో. అదే 5% అంటే 375, 750లో హాఫ్ అన్నమాట. ఓకే. మనకు కావాల్సింది 375 కన్నా ఎక్కువ. సో, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది తప్పు. ఆప్షన్ ఏ గూడా తప్పే. ఎందుకంటే మనకి దీనికన్నా ఎక్కువ కావాలి. సో, ఉన్న ఒక వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ఫార్ములా బేస్డ్ ఎట్లా అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ 1800 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 7500 ఇంటూ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే కనుక్కోవాలి డివైడెడ్ బై 100. దీన్ని సాల్వ్ చేసినా మనకు అదే ఆప్షన్ వస్తుంది. 6% అయితే వస్తుంది. సో, ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.